I'm creating one HTML document for creating form. Form అనే ఇస్తున్నాను form.html. ఓకే, ఈ form.html లో నేను ఏం చేశానంటే ఇప్పుడు HTML డాక్యుమెంట్ ఇక్కడ ఏముంది, గూగుల్ ఫామ్ అయితే క్రియేట్ చేశాను, సాయి కుమార్ ఆన్లైన్ క్లాసెస్ అని. ఇప్పుడు ఇది క్రియేట్ చేయడం మనకి మళ్ళీ ఆల్రెడీ మనం క్రియేట్ చేసాం. సేమ్ ఫైల్ని మీకు ఏదైతే చెప్పానో అదే నేను కాపీ పేస్ట్ చేసి ఇక్కడ తీసుకున్నాను, అదే కోడ్ని ఒకసారి రన్ చేస్తాను. చూడండి, ఎగ్జిక్యూట్ చేస్తాను. ఓపెన్ విత్ లైవ్ సర్వర్. చూడండి, సాయి కుమార్ ఆన్లైన్ క్లాసెస్ అయితే వచ్చింది కదా. ఇక్కడ ఏం చేసాం, నేమ్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, ఏజ్, టెక్నికల్ స్కిల్స్ చెక్ బాక్స్ యూజ్ చేసి టెక్నికల్ స్కిల్స్ ఏమేమి కావాలనుకున్నాం అయ్యి. ఓకే, ఈ బోర్డర్స్ ఇవన్నీ నేను ఎక్స్ట్రా యాడ్ చేసినట్టు మీకు చెప్పాను లేదా, బోర్డర్ యాడ్ చేయడం. నెక్స్ట్ జెండర్ వచ్చేసి మెయిల్, ఫీమేల్, అదర్స్ ఏదైతే అది. నెక్స్ట్ క్వాలిఫికేషన్ బీటెక్, ఎంటెక్, బీటెక్లో ఏ బ్రాంచ్ అయితే ఆ బ్రాంచ్, జస్ట్ నార్మల్గా అది ఇచ్చినాయి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, చూస్ ఫైల్, రెజ్యూమ్ ఏదన్నా పాస్ చేయాలనుకుంటే ఆ రెజ్యూమ్. నెక్స్ట్ రేంజ్ బటన్ ఈ అవసరం లేదు, సర్చ్ రేంజ్ బటన్ రిమూవ్ చేసేయండి. ఈ రీసెట్ బటన్ కూడా రిమూవ్ చేసేయండి, చూడడానికి బాగుంటుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఇప్పుడు దీనికి మనం వ్యాలిడేషన్ అప్లై చేయాలన్నమాట. ఇప్పుడు యూజర్ నేమ్ ఎంటర్ చేశాను అనుకోండి, యూజర్ నేమ్స్ కాకుండా నెంబర్లు ఎంటర్ చేశాడు. సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తున్నాం. తీసుకుంది కదా. ఇప్పుడు ఏమైంది, దానికి వ్యాలిడేషన్ లేదు, ఎలా పడితే అలా ఎంటర్ చేసినా కానీ తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈమెయిల్ ఎంటర్ చేయకుండా సబ్మిట్ కొడుతున్నాను, అయినా కానీ తీసుకుంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, వీటన్నిటికీ వ్యాలిడేషన్స్ అప్లై చేయాలన్నమాట. వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్దాం. ఈ గూగుల్ ఫామ్ అయితే మీకు ఈ కోడ్ మీకు అంతే పాస్ చేస్తాను, మీరు ఆల్రెడీ చేశారు కదా. ఇక్కడ చూడండి, నేను వ్యాలిడేషన్ దానికోసం ఒక జేఎస్ ఫైల్ తీసుకుంటున్నాను. ఓకే, ఒక జేఎస్ ఫైల్ తీసుకొని దాంట్లో ఇక బ్రౌజర్ బాడీకి చూడండి, స్టైల్ అనే ట్యాగ్ తీసుకొని బ్రౌజర్ బాడీ ఏదైతే బాడీ ఉందో ఈ బాడీకి నేను 5 పిక్సెల్ సైడ్స్ సాలిడ్ పర్పుల్ కలర్ ఇచ్చాను. ఓకే, రెడ్ పర్పుల్ కలర్ ఇచ్చాను. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఈ జేఎస్ ఫైల్ ఇప్పుడు మనం వ్యాలిడేషన్ ఏదైతే ఫోన్ నెంబర్కి, యూజర్ నేమ్కి, ఈమెయిల్కి, ఏజ్కి వీటన్నిటికి వ్యాలిడేషన్ అప్లై చేయాలి కదా. ఇవన్నీ నేను ఇక్కడ ఈ జేఎస్ ఫైల్ వ్యాలిడేషన్ form.js ఫైల్లో రాస్తాను. ఇంతకుముందు ఆల్రెడీ నేను చేసి చూశాను validation.js. మీకు లైన్ బై లైన్ కోడ్ రాస్తాను, చూడండి ఎలా రాయాలో మీకు ముందుగా చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 ఉన్నాయి. ఇక్కడ చూడండి, యూజర్ నేమ్కి నేను వ్యాలిడేషన్ చేయాలనుకుంటున్నాను. ఏదైతే యూజర్ ఎంటర్ చేస్తాడో ఆ యూజర్ నేమ్ తీసుకొని నేను యూజర్ నేమ్ అనే వేరియబుల్లో ఇక్కడ చూడండి యాక్సెప్ట్ డేటా అనే ఫంక్షన్ క్రియేట్ చేశాను ఫస్ట్. ఈ ఫంక్షన్లో నేను మొత్తం వ్యాలిడేషన్స్ రాద్దాం అనుకుంటున్నాను, అలా రాస్తున్నాను. ఓకే, ఇది ఎలా రాయాలి, ఈ ఫామ్ ఎలిమెంట్స్ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఇక్కడ ఏదైతే ఉందో ఈ బ్రౌజర్ బాడీ ఉంచుతున్నాను, ఈ స్క్రిప్ట్ validation.js ఫైల్ని రిమూవ్ చేసేస్తున్నాను. ఓకే, ఈ validation.js ఫైల్ని రిమూవ్ చేస్తున్నాను, నేను మళ్ళీ రాస్తాను. ఓకే, ఈ validation.js ఫైల్ని మనం రాద్దాం. ఈ స్క్రిప్ట్ రిమూవ్ చేసేస్తున్నాను. ఆర్ ఎల్స్ మనం ఒక జేఎస్ ఫైల్ తీసుకుందాం అండి, ఇచ్చేద్దాం నేను డైరెక్ట్గా. form_valid.js అనే ఫైల్ తీసుకుంటాను. ఆ ఫైల్ పాస్ చేస్తున్నాను, form_valid.js. form_valid.js ఫైల్ అయితే పాస్ చేశాను. నెక్స్ట్ ఇవన్నీ వచ్చు కదా, చెక్ బాక్స్ క్రియేట్ చేయడం. ఇవన్నీ నేను ఇక్కడ రీసెట్ బటన్ తీసేస్తున్నాను, సెర్చ్ బటన్ తీసేస్తున్నాను, రేంజ్ బటన్ తీసేస్తున్నాను. ఇవన్నీ వేస్ట్. ఓకే, మనకి ఏదో జస్ట్ ఆ రోజు చెప్పాలి కాబట్టి రెజ్యూమ్ ఒకటి ఉంచుతున్నాను, రెజ్యూమ్ అప్లోడ్ చేస్తే మంచిదే కదా. ఓకే, ఇక చూడండి యాక్సెప్ట్ డేటా అనే ఫంక్షన్ అయితే క్రియేట్ చేశాను. ఓకే, ఈ యాక్సెప్ట్ డేటా అనే ఫంక్షన్ కూడా రిమూవ్ చేసేస్తున్నాను. ఆన్ క్లిక్ యాక్సెప్ట్ డేటా ఫంక్షన్. ఇది మీకు చెప్పిన HTML డాక్యుమెంట్ ఇది. ఓకే, మొత్తం సెంటర్లోకి తెచ్చాను. ఇప్పుడు రన్ చేసి వస్తాను చూడండి. సేవ్, ఓపెన్ విత్ లైవ్ సర్వర్. చూడండి, ఇది మీకు చెప్పిన ఫామ్. ఇక్కడ ఏం చేయాలి, యూజర్ నేమ్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, ఏజ్ అండ్ టెక్నికల్ స్కిల్స్ చెక్ బాక్స్, రేడియో బటన్ వేసేసి క్వాలిఫికేషన్,
డ్రాప్ డౌన్ మెనూ ఇది, డ్రాప్ డౌన్ మెనూ. నెక్స్ట్ ఇక్కడ డేట్ ఫార్మాట్, రెజ్యూమ్ అప్లోడ్ చేయాలి, సైన్ అప్ బటన్ మీద క్లిక్ చేసి సబ్మిట్ చేసేయాలి. ఓకే, రిజిస్టర్ అవ్వాలి. ఇప్పుడు ఈ రిజిస్టర్ అయ్యేటప్పుడు ఏం చేయాలంటే ఈ యూజర్ నేమ్ కరెక్ట్గా ఎంటర్ చేస్తున్నాడా లేదా, అంటే నేమ్, ఫోన్ నెంబర్ కరెక్ట్గా ఎంటర్ చేస్తున్నాడా లేదా చెక్ చేసుకోవాలన్నమాట. దానికోసం మనం ఏం చేయాలంటే ఈ ఫామ్ valid.js అనే ఫైల్లో మనం వ్యాలిడేషన్ అప్లై చేయాలి. దీనికోసం నేను ఏం చేస్తున్నాను, ఒక ఫంక్షన్ అయితే క్రియేట్ చేస్తున్నాను. దీంట్లో నార్మల్ ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాను. ఫంక్షన్ నేమ్ వచ్చేసరికి యాక్సెప్ట్ డేటా అని క్రియేట్ చేస్తున్నాను. డేటాని తీసుకోవాలి కదా, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఈ డేటాను అంతా తీసుకుంటున్నాం, నేమ్ని, యూజర్ నేమ్ని, అండ్ ఈమెయిల్ ఐడిని, పాస్వర్డ్ని, అండ్ ఇక్కడ ఏమేమి క్రియేట్ చేసాం, సారీ, నేమ్, ఫోన్ నెంబర్, ఈమెయిల్, ఏజ్, ఇవన్నీ డేటాను తీసుకుంటున్నాం కదా. ఇవ్వడం ఓకే, ఈ డేటాను అంతా తీసుకుంటున్నాం కాబట్టి ఓకే, ఇక్కడ డౌన్లోడ్ అయిపోయినట్టుంది ఇది ముందు రికార్డింగ్. ఇప్పుడు ఈ డీటెయిల్స్ అన్ని తీసుకున్నాం కాబట్టి నేను దానికోసం రిఫరెన్స్గా యాక్సెప్ట్ డేటా అనే ఫంక్షన్ తీసుకున్నాను. ACCEPT యాక్సెప్ట్ డేటా అనే ఫంక్షన్ తీసుకొని ఈ ఫంక్షన్లో నేను ఇక్కడ నాకు కావాల్సిన వ్యాలిడేషన్ రాసిన చూడండి. ఓకే, ఈ వ్యాలిడేషన్ ఎలా రాస్తాను చూడండి. ఇక్కడ నుంచి మీకు వ్యాలిడేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. నేను ఏం చేస్తున్నా అంటే బైజింగ్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అనే ఫంక్షన్ యూజ్ చేసి యూజర్ నుంచి ఏదైతే యూజర్ నేమ్ ఎంటర్ చేస్తున్నాడో దాన్ని తీసుకుంటాను అనమాట. గెట్ ఎలిమెంట్ బై ఐడి డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అనే ఫంక్షన్ యూజ్ చేసి ఈ ఫంక్షన్ చూడండి, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి, ఏదైతే ఐడి ఉందో ఆ ఐడితో యూజర్ నేమ్ని గెట్ చేస్తున్నాను అనమాట. నేను ఈ గెట్ ఎలిమెంట్ బై ఐడి అనే ఫంక్షన్ తీసుకొని మనం వాల్యూని గెట్ చేయొచ్చు. యూజర్ నేమ్ ఓకే, డాట్ వాల్యూ, ఏదైతే వాల్యూని కదా మనం తీసుకోవాల్సింది కాబట్టి డాట్ వాల్యూ అని ఇవ్వాలి. ఇది మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఏదైతే యూజర్ నేమ్ యూజర్ ఎంటర్ చేస్తున్నాడో దాన్ని డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అనే ఫంక్షన్ తీసుకొని దాన్ని తీసుకుంటాం అనమాట. తీసుకొని నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నాను. చూడండి, లెట్ అనే కీవర్డ్ తీసుకొని యూజర్ నేమ్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, ఏదైతే యూజర్ నేమ్ ఎంటర్ చేస్తాడు యూజర్, అది యూజర్ నేమ్ అనే వేరియబుల్లో వచ్చి స్టోర్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఉంది, వాడు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అని యూజర్ నేమ్ అనే వేరియబుల్లో వచ్చినాయి. ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే దాన్ని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. చూడండి, అలర్ట్ ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ నేమ్ అని ఇస్తున్నాను. యూజర్ నేమ్ concatenate with username equal to concatenate with ఏదైతే యూజర్ ఎంటర్ చేస్తాడో ఆ యూజర్ నేమ్. ఇప్పుడు యూజర్ ఎంటర్ చేసిన యూజర్ నేమ్ మనకు కనిపించాలన్నమాట. ఇక్కడ ఒకసారి చూడండి, నేను సేవ్ చేస్తున్నాను. సేవ్ ఇప్పుడు ఏం చేసాం, ఇక్కడ ఒకసారి రన్ చేద్దాం. ఓపెన్ విత్ లైవ్ సర్వర్. సార్ సబ్మిట్ చేస్తాను చూడండి, సైన్ అప్. ఓకే, ఏమి ఇవ్వకుండా సైన్ అప్ చేస్తున్నాను. ఓకే, ఆ వ్యాలిడ్ అయితే రన్ అవ్వట్లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలి, దీనికి JS ఫైల్లోకి వచ్చేసి ఇక్కడ ఏదైతే ఫంక్షన్ ఉందో ఆ ఫంక్షన్ కాల్ చేయాలి కదా, మనం క్రియేట్ చేసిన ఫంక్షన్ని. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షన్ క్రియేట్ చేసాం. ఫంక్షన్ క్రియేట్ చేసినప్పుడు ఏం చేయాలి, ఆ ఫంక్షన్ని కాల్ చేయాలి కదా. ఓకే, 1 by 1 రాస్తాను. ఫస్ట్ యూజర్ నేమ్ రాసాము. నెక్స్ట్ ఇంకోటి ఏముంది, ఈమెయిల్ ఐడి కూడా ఉంది. డైరెక్ట్గా రాసుకుంటూ వెళ్ళిపోదాం. ఓకే, యూజర్ నేమ్ ఇచ్చాము. సేమ్ ఈమెయిల్ ఐడి కూడా అంతే, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి వచ్చేసి ఐడి వచ్చేసి ఏంటిది, ఈమెయిల్ డాట్ వాల్యూ. ఓకే, ఐ విల్ స్టోర్ దట్ ఈమెయిల్ ఇన్ ఈమెయిల్, లెట్ ఈమెయిల్ ఈక్వల్ టు అని చెప్పేసి ఆ ఈమెయిల్ స్టోర్ చేసుకుంటున్నాను. దానికి కూడా నాకు ఒక అలర్ట్ బటన్ రావాలి, అలర్ట్ వచ్చేసి ఈమెయిల్
ఈజ్ ఈక్వల్ టు ఏదైతే ఈమెయిల్ వాడు ఎంటర్ చేశాడో దాన్ని అన్ని మనం చూపించాలన్నమాట ఇక్కడ. దానికోసం నేను అలా రాస్తున్నాను. ఈమెయిల్ ఈక్వల్ టు ఈమెయిల్ అని వస్తుంది. నెక్స్ట్ ఈమెయిల్ అయిపోయింది. నెక్స్ట్ ఏం కావాలి? పాస్వర్డ్. పాస్వర్డ్ అయినా మనం టేబుల్ క్రియేట్ చేసింది ఇక్కడ గూగుల్ ఫామ్. నేమ్, ఫోన్ నెంబర్, ఈమెయిల్. నేమ్, ఫోన్ నెంబర్, ఈమెయిల్. యూజర్ నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. ఒకసారి ఇది రన్ చేసి చూద్దాం. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఈ యాక్సెప్ట్ డేటా అనే ఫంక్షన్ ఉంది కదా! ఈ యాక్సెప్ట్ డేటా అనే ఫంక్షన్‌ని మనం కాల్ చేయాలి. ఈ ఫంక్షన్ కాల్ చేసే ముందు మనం ఏదైతే యూజర్ నేమ్ తీసుకున్నామో ఫస్ట్ ఆ యూజర్ నేమ్ చెక్ చేద్దాం చూడండి. ఇక్కడ యూజర్ నేమ్ ఉంది కదా! ఆ యూజర్ నేమ్ చెక్ చేయడానికి నేను హ్మ్. సంథింగ్ ఈస్ మిస్సింగ్. ఓకే. లెట్స్ సీ. నేనేం చేస్తానంటే ఇంకొక ఫంక్షన్ తీసుకొని ఫంక్షన్ వాలిడేట్ యూజర్ నేమ్ అని ఇస్తాను. చూడండి ఫంక్షన్ వాలిడేట్ యూజర్ నేమ్. ఇప్పుడేం పాస్ చేయాలి? ఓకే. వాలిడేట్ యూజర్ నేమ్. యూజర్ నేమ్‌ని వాలిడేట్ చేయి. ఓకే. విల్ రిటర్న్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూజర్ నేమ్ గనుక ఎంప్టీ అయితే, ఇఫ్ యూజర్ నేమ్ ఈస్ ఎంప్టీ ఆర్ యూజర్ నేమ్ కనుక ఎంప్టీ అయితే ఇక్కడ ఏం చేస్తుందంటే ట్రిపుల్ ఈక్వల్ టు ఆపరేటర్ కంటెంట్ కంపారిజన్ చేస్తుంది. ఓకే. యూజర్ నేమ్ గనుక ఎంప్టీ అయితే ఇలా ఈ కంటెంట్ లోపల ఏమీ లేకుండా గనుక ఉంటే ఏమని అలర్ట్ ఇవ్వాలి? అలర్ట్ యూజర్ నేమ్ కెనాట్ బి ఎంప్టీ అని మనకు రావాలి. యూజర్ నేమ్ కెనాట్ బి ఎంప్టీ అంటే ఏంటి? ఎంప్టీ మాత్రం ఉండకూడదు. ఏదో ఒక వాల్యూ ఉండాలని. అలర్ట్ వచ్చేసి అలర్ట్ యూజర్ నేమ్ కెనాట్ బి ఎంప్టీ. ఓకే. యూజర్ నేమ్ కెనాట్ బి ఎంప్టీ అని రావాలి. యెస్. యెస్. ఐ విల్ చెక్. నేను రన్ చేసి చూసాను ఆల్రెడీ దీన్ని. ఓకే. అవునవును కదా! రన్ చేశాం కదా! నేను ఇందాక పాస్ చేశాను స్క్రిప్ట్ ఫైల్. చూడండి వ్యాలిడ్ డాట్ ఉంది. బట్ సబ్మిట్ చేద్దాం. ఫార్మ్ వ్యాలిడ్ డాట్ జేఎస్ ఫైల్ స్క్రిప్ట్ ఫైల్‌ని పాస్ చేశాను. అది కాదు ప్రాబ్లమ్. చూద్దాం. ఇక్కడ ఏం చేశానంటే నేను వాలిడేట్ యూజర్ అని ఇచ్చి ఈ ఫంక్షన్ తీసుకున్నాను కదా! ఈ ఫంక్షన్ ఏంది? ఇప్పుడు యూజర్ నేమ్ కరెక్ట్‌గా ఉందా లేదా చూస్తుంది. ఇప్పుడు నేనేం చేయాలంటే ఈ వాలిడేట్ యూజర్ అనే ఫంక్షన్‌ని ఇక్కడ కాల్ చేసుకోవాలి. కాపీ వాలిడేట్ యూజర్ నేమ్ ఉంది కదా! ఈ వాలిడేట్ యూజర్ నేమ్ అనే ఫంక్షన్‌ని ఇక్కడ కాల్ చేసుకుంటున్నాను నేను ఈ ఫంక్షన్‌లోకి. యాక్సెప్ట్ డేటా అనే ఫంక్షన్ ఉంది కదా! దీనిలో యూజర్ నేమ్‌లోకి కాల్ చేసుకుంటున్నాను చూడండి. యూజర్ నేమే కదా! ఈ యూజర్ నేమ్‌ని కాల్ చేసుకుంటున్నాను. సేవ్. ఇప్పుడు చూడండి నేను ఎంప్టీ ఇచ్చి రన్ చేద్దామని ట్రై చేస్తాను. ఒకసారి ఏమవుతుందో చూద్దాం. ఎంప్టీ ఉంది. ఇట్ ఈస్ నాట్ వర్కింగ్. వెయిట్. విల్ సీ. ఏదో మిస్ చేసాం. హెచ్టీఎంఎల్ డాక్యుమెంట్‌లోనే. హ్మ్. హ్మ్. ఓకే. ఇలా ఉంది. నేనేం చేస్తానంటే దీనికి ఇక్కడ ఒక అలర్ట్ మెసేజ్ ప్రింట్ చేద్దాం చూడండి. అలర్ట్ అలర్ట్ ఆల్రెడీ ఉంది. అలర్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్.
హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్లోకి వచ్చేసరికి ఓకే, ఆన్ క్లిక్, సారీ వీ ఫర్గాట్. ఇప్పుడు క్లిక్ చేసినప్పుడు అది అప్లై అవ్వాలి కదా, ఆన్ క్లిక్. ఏదైతే ఏదైతే మన సబ్మిట్ వాలిడేషన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఫామ్ వ్యాలిడ్ డాట్ జేఎస్ ఫైల్ ఉంది కదా, ఈ యాక్సెప్ట్ డేటా అనే ఫంక్షన్ ఇక్కడ పాస్ చేయాలి. ఇప్పుడు ఎప్పుడైతే ఈ ఫంక్షన్ పాస్ చేస్తామో అప్పుడు మాత్రమే దాన్ని ఎగ్జిక్యూట్ చేయగలుగుతుంది. దీంట్లో ఉన్న కంటెంట్ని కాపీ అండ్ ఐ విల్ పాస్ హియర్. చూడండి ఇప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సేవ్. ఇప్పుడు యాక్సెప్ట్ డేటా ఫంక్షన్ అనేది యాక్టివేట్ అవుతుంది. నేను ఇప్పుడు సైన్ అప్ మీద క్లిక్ చేయగానే ఇప్పుడు దీంట్లో ఏముంది, యూజర్ నేమ్ కనుక ఎంటీ అయితే, యూజర్ నేమ్ కెనాట్ బి ఎంటీ అని మనకి అవుట్పుట్లో ప్రాంప్ట్ రావాలన్నమాట, అలర్ట్ రావాలి. ఒకసారి నేను రన్ చేసి వస్తాను చూడండి. సేవ్, ఓపెన్ విత్ లైవ్ సర్వర్. ఇక్కడ చూడండి నేను యూజర్ నేమ్ ఎంటీ ఉంది, సైన్ అప్ బటన్ మీద క్లిక్ చేసి వస్తాను, ఏం వస్తుందో చూద్దాం. చూడండి, ఓకే, ఇట్ ఈస్ కరెక్ట్. యూజర్ నేమ్ కెనాట్ బి ఎంటీ అని వస్తుంది. అంటే ఏంటి, మనం ఇక్కడ యూజర్ నేమ్ ఈక్వల్ టు, నెక్స్ట్ ఇంకోటి ఏం చేసాం, యూజర్ నేమ్ ఈక్వల్ టు అన్నాం. యూజర్ నేమ్ ఈక్వల్ టు మనం ఒక వాల్యూ కనుక పాస్ చేస్తే అది కూడా చూపిస్తుంది. ఈమెయిల్ ఈక్వల్ టు, ఇప్పుడు చూడండి నేను వాల్యూస్ పాస్ చేస్తాను. సమీర్ అని ఉంది, సమీర్. ఫోన్ నెంబర్ వచ్చేసి 5656565655 ఏదో ఇచ్చాను. ఎంటర్. ఈమెయిల్ వచ్చేసి samir@gmail.com. ఏజ్ వచ్చేసరికి 26. జావా రియాక్ట్ చేసి నేర్చుకుందాం అనుకుంటున్నాడు మన దగ్గర. మెయిల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి బీటెక్ ట్రిపుల్. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసరికి ఎప్పుడు పుట్టాడు, చూస్ రీజన్, ఏదో ఒక రీజన్ చూస్ చేసుకోండి. నేను ఏదో ఇక్కడ సైన్ అప్ బటన్ మీద క్లిక్ చేస్తాను చూడండి. ఇప్పుడు మనకి అవుట్పుట్లో ఇక్కడ వాల్యూస్ ప్రాంప్ట్లో ఏమొస్తాయి చూడండి. ఫస్ట్ యూజర్ నేమ్ సమీర్, ఈమెయిల్ samir@gmail.com. ఆ రెండే కదా మనం ఇచ్చింది, ప్రజెంట్ అయితే ఆ రెండే ఇచ్చాం. నెక్స్ట్ ఇంకా ముందు కూడా చేద్దాం చూడండి. ఫస్ట్ ఇప్పుడు ఏమి ఇచ్చాము ఇక్కడ వ్యాలిడేషన్కి, ఫస్ట్ యూజర్ నేమ్ ఈమెయిల్ ఇచ్చాం. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వచ్చేసరికి నేను పాస్వర్డ్ కూడా ఇద్దాం అనుకుంటున్నాను. డాక్యుమెంట్ డాట్ వైట్ మెథడ్ యూస్ చేసి ఆ వాల్యూని గెట్ చేస్తున్నాను. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అనే మెథడ్ యూస్ చేసి ఏదైతే మనం పాస్ చేయాలనుకున్నామో ఆ వాల్యూని ఇక్కడ పాస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను పాస్వర్డ్ తీసుకోవాలనుకుంటున్నాను, పాస్వర్డ్ని పాస్ చేస్తాను. పాస్వర్డ్ డాట్ వాల్యూ, పాస్వర్డ్ డాట్ వాల్యూ. ఇక్కడ వచ్చేసరికి లెట్ పాస్వర్డ్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఐ విల్ గివ్ అలర్ట్ ఫర్ పాస్వర్డ్. అలర్ట్ పాస్వర్డ్ ఈక్వల్ టు పాస్వర్డ్. వాడు ఏదైతే పాస్వర్డ్ ఎంటర్ చేస్తాడో ఆ పాస్వర్డ్కి మనకి అలర్ట్ రావాలి, రైట్. నెక్స్ట్ జెండర్ కూడా రావాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ జెండర్ కూడా కావాలనుకోండి. ఆ జెండర్కి ఎలా పాస్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఇది అప్లై చేసి చూద్దాం. సేవ్ చేశాను, ఒకసారి అప్డేట్ చేద్దాం. సమీర్, ఫోన్ నెంబర్ వచ్చేసరికి, ఈమెయిల్ అడ్రస్ anu@gmail.com. ఏజ్ వచ్చేసరికి 67. స్ప్రింగ్ బూట్ అండ్ ఎస్క్యూఎల్ నేర్చుకోవాలనుకుంటున్నారు. ఫీమేల్. క్వాలిఫికేషన్ బీటెక్ సిఎస్సి. డేట్ ఆఫ్ బర్త్, చూస్ ఫైల్. చూడండి సైన్ అప్ మీద క్లిక్ చేయగానే మనకి ఏమేమి డీటెయిల్స్ చూపిస్తాయి. యూజర్ నేమ్ అయితే యూజర్ నేమ్ సమీర్ వస్తుంది. నెక్స్ట్ ఈమెయిల్ anu@gmail.com. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏం పాస్ చేసాం మనం, పాస్వర్డ్ అనే ఆప్షన్ ఇవ్వలేదు కదా, అందుకని అది చూపించలేదు. బట్ రిమూవ్, తీసేయండి. నేను తర్వాత మనం పాస్వర్డ్ ఇవ్వాలనుకోండి, పాస్వర్డ్ కూడా ఆ కాలం క్రియేట్ చేసి HTML డాక్యుమెంట్లో పాస్వర్డ్ కూడా ఇచ్చేద్దాం. ఓకే, జస్ట్ ప్రజెంట్ అయితే అలా ఉంచండి, ఏం కాదు. పాస్వర్డ్కి అయితే అలా ఇస్తాం. ఓకే, వ్యాలిడేషన్. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే జెండర్కి ఇద్దాం అనుకున్నాను. జెండర్ కొంచెం ప్రాసెస్ ఉంటుంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ జెండర్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నాను. ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అనే ఫంక్షన్ యూస్ చేసి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే జెండర్ తీసుకుంటున్నాను. జెండర్ డాట్ వాల్యూ. ఓకే, జెండర్ డాట్ వాల్యూ. ఒకసారి జెండర్ చెక్ చేద్దాం చూడండి. అలర్ట్
ఇలా అవ్వలేదనుకోండి మనం వేరే ప్రాసెస్‌లో కూడా చేయొచ్చు. అలర్ట్ వాల్యూ అలర్ట్ రైట్ అలర్ట్ జెండర్ ఈక్వల్ టు జెండర్. సేవ్. ఇక్కడ చూడండి మనకు జెండర్ ఏముంటాయి? మెయిల్, ఫీమేల్, అదర్స్ అని 3 వాల్యూస్ ఉన్నాయి కదా! ఒకసారి దాన్ని ఎలా ఇది గెట్ చేయగలుగుతుందో చూద్దాం చూడండి. జెండర్‌ని తీసుకుంటుందా లేదా? అసలు జెండర్ అనే ఆప్షన్ ఉందా మనం ఇచ్చిన దాంట్లో? ఓపెన్ విత్ లైవ్ సర్వర్ వేర్ ఇట్ ఈస్. ఓకే. సారీ అది జేఎస్ ఫైల్ కదా! హెచ్టీఎంఎల్ డాక్యుమెంట్‌లోకి వెళ్ళి రన్ చేస్తున్నాను. సేవ్. ఓపెన్ విత్ లైవ్ సర్వర్. చూడండి నేను జెండర్ వచ్చేసి మెయిల్ ఇస్తున్నాను. ఏదో ఒక ర్యాండమ్ నేమ్స్ ఇచ్చేద్దాం. సాయి 78787878. ఈమెయిల్ వచ్చేసరికి king@gmail.com. ఏజ్ 30. Spring Boot and React.js. Mail, qualification, ECE, date of birth 17, choose file, random file ఏదో చూస్ చేసుకోండి. సైన్ అప్. నేనేం బటన్ క్రియేట్ చేశాను? జెండర్ వచ్చేసి మెయిల్ కదా! మెయిల్ చూపించాలి చూడండి ఇప్పుడు మనకి. యూజర్ నేమ్ సాయి, ఈమెయిల్ king@gmail.com. చూడండి అదేంది? చూడండి జెండర్ ఈమెయిల్‌ని చూయించలేదు. సారీ జెండర్ మెయిల్‌ని చూయించలేదు. ఎందుకంటే మనకు అక్కడ ఇక్కడ మన హెచ్టీఎంఎల్ డాక్యుమెంట్ క్రియేట్ చేసేటప్పుడు జెండర్‌కి చూడండి ఇక్కడ మనకి రేడియో బటన్స్ ఇచ్చాం. ఇక్కడ ఐడీ ప్రతి ఒక్క దానికి జెండర్ మారిపోతుంది. మెయిల్, ఫీమేల్, అదర్స్ అని 3 ఇచ్చాం కాబట్టి దీనికేంటంటే ఒక చెక్ రాయాలన్నమాట. చెక్ కండిషన్ రాయాలి. ఆ కండిషన్ కోసం చూడండి ఏం చేద్దామంటే ఇక్కడ ఇలా రాయకూడదు. కొంచెం మోడిఫై చేయాలి. దీనికేంటంటే డాక్యుమెంట్ డాట్ గెట్ క్వెరీ అనే క్వెరీ సెలెక్టర్ అనే ఫంక్షన్ యూజ్ చేయాలి. గెట్ ఎలిమెంట్ బై ఐడీ కాకుండా క్వెరీ సెలెక్టర్ అనే ఫంక్షన్ యూజ్ చేయాలి. చూడండి అది ఎలా యూజ్ చేస్తామో చూపిస్తాను. డాక్యుమెంట్ డాట్ ఇక్కడ రిమూవ్ చేసేస్తాను. గెట్ డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్ అనే ఫంక్షన్ యూజ్ చేసి ఈ ఫంక్షన్‌లో మనం ఏం చేస్తాం? ఏదైతే మనం ఇన్పుట్ ఇస్తున్నామో ఆ ఇన్పుట్‌ని పాస్ చేయాలి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ టైప్ ఇన్పుట్ ఏంటి? నేమ్ వచ్చేసరికి నేమ్ ఈక్వల్ టు జెండర్. మనం ఇప్పుడు జెండర్ గురించి మాట్లాడుతున్నాం. జెండర్ ఓకే. డబుల్ కొటేషన్ కాదు సింగిల్ కొటేషన్స్‌లో ఇవ్వాలి ఈ జెండర్ అనేది. ఓకే. దీని మొత్తాన్ని డబుల్ కొటేషన్స్‌లో ఇవ్వాలి. ఇంకా దీనికన్నా ముందు ఏంటంటే ఇక్కడ జెండర్ పాస్ చేసాం. నెక్స్ట్ ఇప్పుడు ఈ జెండర్‌ని ఏం చేయాలి? అది చెక్ చేయాలి. చెక్డ్ చెక్ డాట్ వాల్యూ. ఓకే. ఇలా రాయాలన్నమాట దీని సింటాక్స్. ఇక్కడ ఏం చేసాం చూడండి. ఇంతకుముందు ఏం చేసాం? గెట్ ఎలిమెంట్ బై ఐడీ అనే ఫంక్షన్ యూజ్ చేసి ఏదైతే ఎలిమెంట్ ఉందో దాన్ని పాస్ చేసేవాళ్ళం. బట్ ఇక్కడ ఏంటంటే క్వెరీ సెలెక్టర్ అనే ఫంక్షన్ యూజ్ చేసి దాంట్లో ఇన్పుట్ టైప్ జెండర్, ఇన్పుట్ నేమ్ జెండర్ దాన్ని చెక్ చేసుకొని ఏ జెండర్ ఇప్పుడు జెండర్ మెయిల్, ఫీమేల్, అదర్స్ 3 ఉన్నాయి కాబట్టి ఏ జెండర్‌ని ఇస్తున్నాడో చెక్ చేసుకొని దాన్ని జెండర్ అనే వేరియబుల్‌లో స్టోర్ చేసుకుంటుంది. ఓకే. స్టోర్ చేసుకొని మనకు అవుట్‌పుట్ చూపిస్తే చూడండి ఇప్పుడు చూపిస్తుందో లేదో చెక్ చేద్దాం. ఓపెన్ విత్ లైవ్ సర్వర్. ఓకే. చూడండి నేను ఇక్కడ కింగ్ అని ఇచ్చాను. king@gmail.com. జెండర్ అయితే మెయిల్ ఇచ్చాను. మెయిల్ వస్తుందో లేదో చూద్దాం చూడండి. యూజర్ నేమ్ కింగ్, ఈమెయిల్ king@gmail.com. చూడండి మళ్ళీ వెళ్ళిపోయింది. ఓకే. మనకేంటి అక్కడ పాపప్‌లో జెండర్ అయితే చూపించలేదు.
చూద్దాం. ఎందుకు చూపించలేదు గెట్ చేద్దాం. ఎక్కడో మిస్టేక్ ఉండుంటుంది. ఇప్పుడు వాలిడేషన్ రాసేటప్పుడు ఏంటంటే జాగ్రత్తగా రాయాలి. ఒకసారి తప్పొస్తా ఉంటాయి. ఆ తప్పొచ్చినప్పుడు ఏంటంటే మళ్ళీ చేయటమే అంతే. దానికి రీప్లేస్‌మెంట్ లేదనమాట. ఏదైనా ఎర్రర్ వచ్చిందనుకోండి, ఆ ఎర్రర్‌ని రీప్లేస్‌మెంట్ ఏంటంటే మళ్ళీ చేయటమే. ఓకే. జెండర్ డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. దాంట్లో ఏం చేస్తామంటే మనం ఏదైతే ఇన్‌పుట్ ఇవ్వాలనుకున్నామో ఆ ఇన్‌పుట్‌ని పాస్ చేసి నేమ్ ఈక్వల్ టు జెండర్ ఈస్ ఎక్కడ? ఇక్కడ చూడండి. ఇక్కడ సింటాక్స్ తప్పుంది. కోలన్ ఇవ్వాలి. అందుకని చెప్పేసి అది చూయించలేదు. కోలన్ చెక్కడ. ఇప్పుడొస్తది చూడండి. సేవ్. వంశీ ఫోన్ నంబర్ వచ్చేసరికి 5678788998 ఇలా ఇచ్చాను. ఈమెయిల్ వచ్చేసరికి ఇక్కడ anum@gmail.com 17 ఏజ్ రియాక్ట్ చేసి నేర్చుకుంటున్నాడు. ఫీమేల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి సివిల్ డేట్ ఆఫ్ బర్త్ ర్యాండమ్ డేట్ ఆఫ్ బర్త్ చూస్ ఫైల్ ర్యాండమ్ ఫైల్ సైన్ అప్ మీద క్లిక్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు. ఓకే. నో ఫైల్స్ చూసాను. చూడండి ఇక్కడ మనం ఏదైతే ఫైల్ నేమ్ ఇస్తున్నామో ఆ ఫైల్ నేమ్ ఇక్కడ వస్తుంది సెలెక్ట్ అయిపోతే. సైన్ అప్ మీద క్లిక్ చేస్తున్నాం చూడండి. మనకేం చేయాలి? ఆ జెండర్ కూడా చూపించాలి. ఈమెయిల్ లేదు చూపించట్లేదు. సంథింగ్ ఈస్ హ్యాపెండ్. ఓకే. లెట్స్ సీ. నెక్స్ట్ వ్యాలిడేషన్ అప్పుడు దాన్ని చెక్ చేద్దాం ఎందుకనో. ఓకే. ఇలా అర్థమైంది కదా. సేమ్ ఇలానే మనం ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి ఆ ఫంక్షన్‌లో మనం వాలిడేషన్ అప్లై చేయాలన్నమాట. యూజర్ నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్. ఇది ఇంకా నార్మల్ వాలిడేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదేం చేసాం జస్ట్ యూజర్ నేమ్ ఉందా లేదా అని చెక్ చేస్తున్నాం. బట్ ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలి? ఈ యూజర్ నేమ్ ఒక్కదానికే నియర్లీ ఒక 10 లైన్స్ ఆఫ్ కోడ్ వస్తది దాన్ని చెక్ చేయడానికి. ఈమెయిల్ చెక్ చేయడానికి 10 లైన్స్ ఆఫ్ కోడ్ వస్తది. పాస్వర్డ్ చెక్ చేయడానికి 10 లైన్స్ ఆఫ్ కోడ్ వస్తది. దానికి సెపరేట్ చెకింగ్ ఉంటుందన్నమాట. జస్ట్ నేను ఇక్కడ ఇప్పుడు ఇదేంది నార్మల్ వాలిడేషన్. ఓకే. జస్ట్ ఫస్ట్ ప్రెజెంట్ మీరు ఇది కంప్లీట్ చేయండి. నెక్స్ట్ క్లాస్‌లో ఫుల్ వాలిడేషన్ అనేది అప్లై చేయాలి. ఓకే. ఇప్పుడేం అయిపోలేదు. ఇది ఇంకా స్టార్టింగే. బోలెడంత వాలిడేషన్ ఉంటుంది. ఓకే. ఒకసారి ఇది ట్రై చేయండి ఈ రోజుకి. రేపు కంటిన్యూ చేద్దాం. అర్థం కాలేదని ఏం భయపడమాకండి. ఒకే రోజుకి అర్థం కాదు. ఓకే. అర్థమవుతుంది. బట్ అర్థం కానంత కష్టంగా ఏముండదు. ఫైనల్‌గా అయితే అర్థమవుతుంది. అయితే కొంచెం టైం పట్టిద్ది. ఒకళ్ళకి ఒక రోజులో అర్థమైద్ది. ఇంకొకళ్ళకి ఇంకో రోజులో అర్థమవుతుంది. ఒకే రోజులో అర్థం అవ్వాలంటే మనం ఒక రోజులోనే సైంటిస్ట్ అయిపోతాం. స్టెప్ బై స్టెప్ నేర్చుకోవడమే అంతే. ఫస్ట్ ఇంతకుముందు మనకు హెచ్టీఎంఎల్ డాక్యుమెంట్ క్రియేట్ చేయడం రాదు. ఒక 10 రోజులు పోగానే హెచ్టీఎంఎల్ డాక్యుమెంట్ వచ్చింది. తర్వాత సీఎస్ఎస్ అప్లై చేయడం రాదు. ఒక 10 రోజులు పోగానే సీఎస్ఎస్ అప్లై చేయడం వచ్చింది. తర్వాత నేను ఫంక్షన్స్ గురించి ఫంక్షన్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకున్నాం. అది కూడా ఇంకో 4, 5 డేస్ ప్రాక్టీస్ చేయగానే వచ్చేస్తది. అంతే. ఏది కష్టం కాదు. కొంచెం టైం తీసుకుంటుంది అంతే. ఓకే. దట్స్ ఆల్ అబౌట్ టుడే. వి విల్ కంటిన్యూ టుమారో. మీకు ఈ నోట్స్ నేను అక్కడ అప్లోడ్ చేస్తాను. ఇక్కడ క్లాస్ నెంబర్ ఎంత ఇవాళ? ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఒకసారి ఫ్రమ్ యువర్ సైడ్ ఎనీ డౌట్స్ ఆర్ దేర్? ఈ రోజుకి నార్మల్‌గా ఇలా ప్రాక్టీస్ చేయండి. 25థ్ క్లాస్. నా టార్గెట్ 28, 29 క్లాసెస్ కన్నా మీకు రియాక్ట్ చేసి జావాస్క్రిప్ట్ అయిపోవాలి. 28థ్ క్లాస్‌కి. ఓకే. 28 క్లాసెస్‌లో హెచ్టీఎంఎల్ చేసి జావాస్క్రిప్ట్ అయిపోవాలి. ఓకే. ఎనీ డౌట్స్ అండ్ ఎనీ క్వైరీస్ ఫ్రమ్ యువర్ సైడ్? ఏదైనా ఎస్‌క్యూఎల్ క్లాస్ వింటున్నారా?
ఫుల్ స్టాక్ బ్యాచ్ వాళ్ళు ఎస్క్యూఎల్ క్లాస్కి అటెండ్ అవ్వండి. ఎస్క్యూఎల్ క్లాస్కి అటెండ్ అయ్యే వాళ్ళు ఈ క్లాస్కి అటెండ్ అవ్వండి. ఓకే. ఏదైతే ఫుల్ స్టాక్ మీరు ఏదైతే దీంట్లో రిజిస్ట్రేషన్ అయ్యారో వాళ్ళందరూ క్లాస్ ఎవరో పెండింగ్ పెట్టొద్దు. పెండింగ్ పెడితే ఇంకా అక్కడికి ఆగిపోయింది. అది మీరైనా నేనైనా ఎవరైనా నేను ఏదైనా నేర్చుకోవాలనుకోండి పెండింగ్ పెట్టానంటే అక్కడ ఆగిపోద్ది. మీరు ఏదైనా పెండింగ్ పెట్టారంటే అక్కడ ఆగిపోయింది. మళ్ళీ నేర్చుకుని ఆ టైం స్పెండ్ చేయాలంటే కుదరదు అనమాట. ఏ రోజు ఆ రోజు కంప్లీట్ చేసేయండి. కానీ ఇంతకుముందు ఏ బ్యాచ్కి నేను ఇంత కేర్ తీసుకొని నోట్స్ ప్రిపేర్ చేయలేదు. మీ బ్యాచ్ ఒక్కదానికి నేను ఇంత కేర్ తీసుకొని నోట్స్ ప్రిపేర్ చేస్తున్నాను. అది ఎస్క్యూఎల్ క్లాస్ అవని ఇది అవనండి ఏదైనా అవనండి. ఇలా నోట్స్ ఉంటే తర్వాత చూసుకోవడానికి బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ డే క్లాస్లో ఏం చెప్పారు, ఎక్కడో చోట ఎత్తుక్కుంటాం. ఓకే, క్లాస్ నోట్స్ 1 ఇక్కడికి వెళ్తాం, ఓపెన్ చేసుకొని ఓకే ఉందా కంటెంట్ పోయిందా చూడండి. ఓకే, బాగుంది. వెబ్ టెక్నాలజీస్ గురించి డిస్కస్ చేసాం. హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ జావాస్క్రిప్ట్ అంటే ఏంటి, మొబైల్ అప్లికేషన్, వెబ్ అప్లికేషన్, డెస్క్టాప్ అప్లికేషన్, ఇన్స్టాగ్రామ్ ఇంటర్నెట్తో కనెక్ట్ అయ్యి వెబ్ అప్లికేషన్ రన్ చేస్తామని మాట్లాడుకున్నాం. వెబ్ అప్లికేషన్ అంటే హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ జావాస్క్రిప్ట్ ఎలా రన్ అవుతుంది, వెబ్ ఆర్కిటెక్చర్ ఆఫ్ వెబ్ అప్లికేషన్ గురించి. నెక్స్ట్ హెచ్టిఎంఎల్ స్టాండ్స్ ఫర్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. హైపర్ టెక్స్ట్ అంటే ఏంటి, మార్కప్ లాంగ్వేజ్ అంటే ఏంటి, ట్యాగ్స్ గురించి డిస్కస్ చేసాం. అవన్నీ ఫస్ట్ డే డిస్కస్ చేసాం. సెకండ్ డే ఏం డిస్కస్ చేసాం. ఓ బాగుంది ఇలా నోట్స్, నాకైతే నచ్చింది. డే 2 ఎడో పోయింది. ఓకే, డే 2 ఇక్కడ ఉంది. దీంట్లో కంటెంట్ ఓకే, డ్రావో ఫైల్ అది. సారీ గైస్, ఆ ఫైల్ పోయినట్టుంది. నెక్స్ట్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ 5th క్లాస్లో ఏముందో చూద్దాం. క్లాస్ 5th టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్. టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ గురించి డిస్కస్ చేసాం కండి. అండర్లైన్ ఎలా ఇవ్వాలి, టెక్స్ట్కి ఇటాలిక్ ఎలా ఇవ్వాలి, బోల్డ్లో, స్ట్రాంగ్లో, బిగ్లో, స్మాల్లో, సూపర్ స్క్రిప్ట్లో, సబ్ స్క్రిప్ట్లో ఎలా కన్వర్ట్ చేయాలి, ఎంఫసిస్ ట్యాగ్ ఎలా అప్లై చేయాలి, ఇవన్నీ డిస్కస్ చేసాం. క్లాస్ 6లో లిస్ట్ ఎలిమెంట్స్, ఫామ్ ఎలిమెంట్స్ గురించి డిస్కస్ చేసాం. ఫామ్ ఇక్కడ క్రియేట్ చేసినట్టున్నాం క్లాస్ 6లో. చూడండి, లిస్ట్ ఎలిమెంట్స్, ఆర్డర్ లిస్ట్, అన్ఆర్డర్ లిస్ట్, డిస్క్రిప్షన్ లిస్ట్. ఇది మనం ఇలా అనుకుంటాం కానీ ఎంత ఇంపార్టెంట్ అనుకున్నాం. మనం ఏదైనా ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఈ ఆర్డర్ లిస్ట్, అన్ఆర్డర్ లిస్ట్, డిస్క్రిప్షన్ లిస్ట్ ఇవన్నీ యూస్ చేస్తాం ఖచ్చితంగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇక్కడ చూడండి, మనకి యూట్యూబ్ ఉంది కదా, యూట్యూబ్లో యూట్యూబ్ ఇక్కడ చూడండి, యూట్యూబ్ ఉంది కదా. ఐ విల్ షో అనదర్. చూడండి ఇక్కడ ఇది ఉంది కదా, ఈ బార్ ఉంది కదా, ఇలా ఈ బార్స్ అన్ని క్రియేట్ చేయడానికి మనకి అది ఆర్డర్ లిస్ట్, అన్ఆర్డర్ లిస్ట్, డిస్క్రిప్షన్ లిస్ట్ ఈ లిస్ట్లో యూజ్ చేస్తాం. ఇక్కడ ఆర్డర్ లిస్ట్, అన్ఆర్డర్ లిస్ట్ యూజ్ చేసి క్రియేట్ చేస్తాం. ఎంత ఈజీగా అనిపించింది క్రియేట్ చేసినాక. ఓకే, మనం క్లాస్లో డిస్కస్ చేసిన ప్రతి ఒక్క పాయింట్ ఇంపార్టెంటే. ప్రతి ఒక్క పాయింట్ మనం ప్రాజెక్ట్లో యూజ్ చేస్తాం. రియల్ టైంలో అయినా మనం ఏదైనా ప్రాజెక్ట్ చేసుకోవాలన్నా. ఓకే, వ్యారిలేట్ కీవర్డ్స్ గురించి డిస్కస్ చేసాం. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. దట్స్ ఆల్ అబౌట్ టుడే. వీ విల్ కంటిన్యూ టుమారో. ఐ హోప్ మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు అనుకున్నాను. ఈ రోజు తీరా ప్రాక్టీస్ చేయకపోయినా ప్రీవియస్ క్లాసెస్ ఏమైనా పెండింగ్ ఉంటే అవన్నీ కంప్లీట్ చేసేయండి. కంప్లీట్ చేసి మళ్ళీ ఫ్రెష్గా ఇవి కూడా కంప్లీట్ చేయండి. రికార్డింగ్స్ ఉన్నాయి కాబట్టి కొన్ని కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ వస్తే లేట్గా అవుతాయి. బట్ మనకి రికార్డింగ్స్ ఉన్నాయి కాబట్టి దాంట్లో చూసి మీరు ప్రిపేర్ అవ్వండి. లేట్ అయినా పర్లేదు, ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. దట్స్ ఆల్ అబౌట్ టుడే. విల్ కంటిన్యూ టుమారో. బై బై, సీ యూ, టాటా. ఓకేనా? హలో. ఓకే.